హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. రామాయణం ఇంట్రడక్షన్ రియాక్షన్. లిటరల్లీ చెప్తున్నా, ఓం రావత్ కనుక ఇది చూస్తే ఊరేసుకుని చచ్చిపోతాడు. ఏమన్నా విజువల్సా? అసలు విజువల్స్ కాదు కానీ టైటిల్ కార్డ్స్ అలా పడతాయి మావా, గూస్ బంప్స్ వస్తున్నాయి కింద నుంచి. అంటే ఒక టైటిల్ కార్డ్స్ ని ఇంత విజువల్ గా, ఇంత మంచిగా, ఇంత అందంగా ప్రజెంట్ చేశారంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. వామ్మో, లాస్ట్ లో యష్ లుక్ గానీ సీతను కరెక్ట్ గా చూపిలేదు అనుకుంటా. రాముడు అలా బాణం విసురుతుంటే, అరే నితీష్ తివారీ ఏం చేస్తున్నారు? దంగల్ తీసిన డైరెక్టర్తోనే రామాయణం తీస్తున్నారు అనగానే మైండ్ పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంట్రడక్షన్ వీడియోతోనే ఈ రేంజ్ అవుట్పుట్ అంటే బేవచ్చం మావా, బేవచ్చం. లేట్ ఎందుకు అయిందంటే వాళ్ళు కొత్త ఛానల్ క్రియేట్ చేసేసి వదిలేశారు. వేరే వాళ్ళని వేరే ప్రొడక్షన్ హౌస్ లో కూడా వదల్లా, డైరెక్ట్ గా వాళ్ళే ఒక ఛానల్ క్రియేట్ చేసేసి వీడియో వదిలేశారు. అందుకనే లేట్ అయింది, కనపడడం చాలా లేట్ అయిపోయింది మనకి. అమ్మో బేవచ్చం అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా. నిజంగా ప్రభాస్ అన్నని పెట్టుకుని ఓం రావత్ ఎలా తీయాలి అది చెడగొట్టేశారు. నిజంగా నితీష్ తివారీ డైరెక్షన్ లో ప్రభాస్ అన్న హీరోగా ఈ విజువల్స్ తో సినిమా గనక వచ్చుంటే ఏ రికార్డ్స్ ఉండే కాదు. బాహుబలి కాదు కదా, 5 to 6 days లోనే రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి. ఆ రేంజ్ లో విజువల్స్ అనేవి ఉన్నాయి. నేను ఏదైతే అనుకున్నానో బేవచ్చం. వామ్మో, అసలు యష్ ఎంట్రీ గానీ ఆర్ఎల్స్ రాముడు ఎంట్రీ గానీ, అలాగే ఆ టైటిల్ కార్డ్స్ పడుతుంటేనే షివరింగ్ వచ్చేస్తుంది లోపల నుంచి. నిజంగా ఈ వీడియో చెయ్యాలి అనిపించి చేస్తున్నా. వేరే లెవెల్. అంటే బాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారు అని అనుకోమాకండి, టాలీవుడ్ వాళ్ళతో పోయిందిగా, మనం వాళ్ళది ఎందుకు చూడాలి అనేసి పక్కా అనుకోమాకండి. బికాస్ రామాయణం ఈజ్ అన్ ఎపిక్ స్టోరీ, అందరూ తెలుసుకోవాలి. ఆదిపురుష్ తో దాన్ని చెడగొట్టారు కానీ ఇట్స్ ఎ నెంబర్ 1 స్టోరీ. దాన్ని తీసే విధంగా తీస్తే ఎక్కడికో రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తుంది. మనం హాలీవుడ్ లో ఆదిపురుష్ తో ఫెయిల్ అయ్యాం కానీ ఈ మూవీతో ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్స్ కాదు కదా, వేరే లెవెల్లోకి వెళ్ళిపోద్ది సినిమా. ఇది బాలీవుడ్ సినిమా అనేసి లెక్కలో ఏమాకండి. సాయి పల్లవి ఉంది, మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు, వేరే లెవెల్. మా యష్కి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం హైలైట్ అంతే. అలాగే రణబీర్ కపూర్ రాముడుగా సూపర్ సెట్ అయ్యాడు. అసలు హాఫ్ ఫేస్ సరిగ్గా చూపించారు. ఆ హాఫ్ ఫేస్ చూస్తేనే నిజంగా దేవుణ్ణి చూసినట్టు అనిపించింది. నిజంగా రాముడు స్టోరీ ఇలా తీయాలి అనేసి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ దీని తర్వాత ఇది రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి మళ్ళీ రామాయణం జోలికి ఎవరు వెళ్ళలేరు. అంత బ్యూటిఫుల్ గా ఉన్న విజువల్స్ మాత్రం ఆదిపురుష్ దేనికి పనికిరాదు. సీరియస్లీ నన్ను తిట్టుకోమాకండి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం. హోప్ఫుల్లీ ద బెస్ట్ అంటే ద బెస్ట్ అంతే. ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా మాత్రం. లేట్ చేయకుండా లెట్స్ రియాక్ట్. నేను తెలుగులో కొంచెం వీక్, కింద చదవడానికి ట్రై చేస్తా, అప్పుడప్పుడు తడబడితే మాత్రం తిట్టుకోమాకండి. ముందలే డిస్క్లైమర్ ఇస్తున్నా, అందుకనే ఓకే కింద చదువుదాం. అసలు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి. కాలం ఉనికిలో ఉన్నప్పటి నుండి త్రిమూర్తులు ముల్లోకాలను పరిపాలిస్తున్నారు. బ్రహ్మ, వావ్, సృష్టించే దేవుడు, గాడ్ హూ క్రియేట్స్. విష్ణు, రక్షించే దేవుడు, గాడ్ హూ ప్రొటెక్ట్స్. శివ, అప్పా, అంతం చేయగలిగే దేవుడు. కానీ వారి సృష్టి ముల్లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురు తిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది. ద వార్ టు ఎండ్ ఆల్ వార్స్ బిగేన్. వామ్మో, 5,000 సంవత్సరాల నుండి 2,500 కోట్ల మంది ప్రజలచే ఆరాధించబడుతున్నది. ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ. రాముడు వర్సెస్ రావణుడు. ఓ, రావణుడు శక్తి ప్రతీకారం, రాముడు ధర్మం త్యాగం. వా, ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి మా విజువల్స్. రణబీర్ కపూర్ రాముడుగా, యష్ రావణుడిగా. ఇది కావాలి మాకు. సాయి పల్లవి సీతగా, రవి దుబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, సంగీతం యాన్స్ జమీర్, ఏఆర్ రెహమాన్, రచయిత శ్రీధర్ రాఘవన్,
దర్శకుడు నితీష్ తివారీ. ఏ క్లాస్ మావా. టైటిల్ కార్డ్స్కి ఎంత గూస్ బంప్స్ ఎప్పుడు రాలా నాకు. వా. అలాగే టైటిల్ కార్డ్స్కి కూడా నేను రియాక్ట్ అవుతానని ఎప్పుడు అనుకోలే. ఓం. మధ్యలో ఇండియాని పెట్టారు చూసారా, వెళ్ళిపోయింది అక్కడికో. వావ్. రామాయణ వెయిటింగ్ మచ్చా దీనికోసం. మన వాస్తవం, మన చరిత్ర, అవర్ ట్రూత్, అవర్ హిస్టరీ. ఓ బా. వావ్. ఇది యష్. ఇది అసలుగా చూపించాల్సిందే. దివాళీ 2026 వెయిటింగ్. పార్ట్ 1, పార్ట్ 2. దివాళీ నెక్స్ట్ దివాళీ 2027కి పార్ట్ 2. ఏం చెప్పాలి, వర్త్. కళ్ళు చెదిరిపోయినాయి. హోప్ఫుల్లీ దిస్ విల్ బి ద బెస్ట్ రామాయణం. ఎవరైనా ఒకవేళ ఫ్యూచర్లో రామాయణం తీద్దామన్నా కూడా దీన్ని కొట్టేది వేరేది ఉండదు. అంత బాగున్నాయి. అంటే విజువల్స్ కానీ, అంటే ఒక టైటిల్ కార్డ్స్తో గూజ్ బంప్స్ తెప్పించారు వీళ్ళు. రాముడు అలా బాణం ఇసురుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏ రేంజ్లో ఉంది అసలు అవుట్పుట్. పీక్స్. అండ్ యష్ క్యారెక్టర్ ముసుగు వేసుకుని ఉన్నాడు. అక్కడలాగా ఎక్కడో తలకాయ అలా పెట్టకుండా సింపుల్గా ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు. ఇది అసలు టేజర్ కాదు, ఇది అసలు గ్లిమ్స్ కాదు, ఇది అసలు ట్రైలరే కాదు. అయినా కానీ టైటిల్ కార్డ్స్తో జస్ట్ ఇంట్రడక్షన్తో గూస్ బంప్స్ తెప్పించింది ఏదైనా ఉందంటే అది రామాయణం ఒకటే. ఇది మన చరిత్ర, ఇది అందరూ తెలుసుకోవాలి. బాలీవుడ్ మూవీ, టాలీవుడ్ మూవీ ఇలాంటి ఏం చూడమాకండి. ఇట్స్ ఇండియన్ ఫిలిం అనేసి మూవీకి వెళ్ళండి. ఆబ్వియస్లీ మన రాముడు, మన చరిత్ర అందరూ తెలుసుకోవాలి. హోప్ఫుల్లీ దిస్ విల్ బి ద బెస్ట్ రామాయణం. నితీష్ తివారీ దంగల్తోనే ఫిక్స్ అయిపోయా అనమాట. తున్కి మధ్యలో వచ్చింది, నేను ఆబ్వియస్లీ చూడలేదు మూవీ. చూసిండే అది కూడా కొంచెం బాగానే ఉంది అంటున్నారు. సలార్ టైంలో క్లాష్ వచ్చింది కాబట్టి చూడలేకపోయాం. బట్ దిస్ మూవీ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. వావ్. ఆ విజువల్స్ కానీ, ఆ ఇంట్రడక్షన్ కానీ, శివుడిది కానీ, రాముడిది కానీ, రావణుడిది కానీ, బ్రహ్మది కానీ, విష్ణువుది కానీ ఏమన్నా చూపించారా? ఏ క్లాస్. సీతనొక్కల్ని చూపిస్తే బాగుండేది, అదొక్కటే. కానీ మిగతా అన్నీ బెస్ట్ 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 ఎవర్. అసలు అదిరిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా. ఏంట్రా ఈ విజువల్స్, ఏంట్రా ఇలా ఉంది, నిజంగా ఇది ట్రైలరేనా? ట్రైలర్ చూసాక కూడా ఇంత ఫీల్ రాదేమో, ఇంత గూస్ బంప్స్ రావేమో. ఆదిపురుష్ ట్రైలర్ చూశాను, టేజర్ చూశాను, మిగతాయి చాలా గ్లిమ్స్లు చూశాను. ఏ ఫీల్, దేనికి కూడా ఇంత మంచి ఫీలింగ్ రాలా. ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ప్రభాస్ అనమాట. ప్రభాస్ అన్న ఇక్కడ ఏం చేయలే, మొత్తం చేసింది ఓం రావత్ అనే పర్సన్. అతనే కనుక రామాయణం మంచిగా తీసుంటే ఈ పాటికి ఇది వచ్చేది కాదు. హోప్ఫుల్లీ థ్యాంక్స్ టు ఓం రావత్ ఇంత మంచి విజువల్స్తో ఒక మూవీని తీసుకురావడానికి కారణం నువ్వే. ఐఎమ్ సో హ్యాపీ దట్ నువ్వు అలా తీసావు కాబట్టి ఇవాళ ఎంత మంచి మూవీ తీయబోతున్నావు. అండ్ మన చరిత్రని దేశం, వరల్డ్ మొత్తం చూడబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. రాముడికి ఎంత మంచి మూవీని డెడికేట్ చేస్తున్నారంటే ఇంకేం కావాలి చెప్పు. అదిరిపోయింది. జై శ్రీరామ్. రామాయణం కోసం వెయిటింగ్ నేనైతే. అసలు ఇంకా చాలా చూడాలనిపిస్తుంది. గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ వస్తే పక్కా రియాక్ట్ అవుదాం. అసలు దీని మీద రియాక్ట్ అవుదాం అనుకోలే, కానీ ఆ టైటిల్ కార్డ్స్ చూడంగానే ఐఎమ్ లైక్ ఇంప్రెస్డ్ అనమాట. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలరా అనిపించింది. అండ్ తెలుగు చదివేటప్పుడు కొంచెం తడబడ్డాను. అయినో నేను కొంచెం వీక్ అనమాట తెలుగు చదవడంలో. ఇంగ్లీష్ అయితే టకటగా చదివేస్తాం అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా. బై.